మామా పుష్ప 2 ద కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ తాండవం లాస్ట్ 1 అవర్కి 6.83K టికెట్స్ బుక్ అయినాయి అంట. ఇదేంటి మామ ఆఫ్టర్ 50 డేస్ తర్వాత. అండ్ మొత్తం క్లియర్గా చెప్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే ఇంకెన్నో అప్డేట్స్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 1 అవర్కి 6.83K టికెట్స్ మామూలుగా 50 డేస్ తర్వాత. అండ్ 2200 crores అని అంటున్నారు. యాక్చువల్గా మొన్న ఐటీ రేట్ జరిగినప్పుడు యాక్చువల్ కలెక్షన్స్ 900 అంటున్నారు. అది నాకైతే నిజమని అనిపించలేదు, ఎందుకంటే నార్త్ సైడ్లో బీభత్సంగా వెళ్ళింది. అండ్ 1800 crores అంటున్నారు. యాక్చువల్లీ నేను 1800 crores కూడా నేను మొన్నటి వరకు నేను అంతే అనుకున్నా, కానీ లాస్ట్ 1 అవర్ రోజు 7.3K 8 9 9K 10K 3K 4K ఇన్ని టికెట్స్ ఇన్ని బుక్ అవుతున్నాయంటే అసలు మామూలు విషయమా? డెఫినెట్లీ 2200 కలెక్షన్స్ అంట. అండ్ షేర్ మాత్రం 1230 అనమాట షేరు. అసలు నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఆఫ్టర్ 50 డేస్ తర్వాత రీలోడెడ్ వర్షన్ వల్ల ఇంత అవుతుంది. యాక్చువల్లీ ఐటీ రైట్స్ వచ్చిన తర్వాత చాలామంది ఫేక్ కలెక్షన్స్ అంటారు. నేను యాక్చువల్లీ ఫస్ట్ నేను ఫేక్ కలెక్షన్స్ అనుకున్నా, కానీ బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసిన తర్వాత ఇంకా ఎంతోమంది వెళ్తున్నారు, ఎంతోమంది పుష్ప మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. కరెక్ట్ స్మార్ట్ మూవ్ ఏంటి అంటే కరెక్ట్గా రీలోడెడ్ వర్షన్ చూపించారప్ప. అక్కడి నుంచి ఒక రేంజ్లో చూస్తున్నారు అసలు జనాలు. అసలు రీలోడెడ్ వర్షన్లో 5 సీన్ల దాకా పెట్టారు. ఆ సీన్స్ వల్ల ఇంకా కొంచెం వెళ్తుంది. అప్పటి వరకు టికెట్స్ మా అంటే 1K దాకానే వెళ్ళింది, 2K ఇన్ని రోజుల తర్వాత. కానీ రీలోడెడ్ పెట్టిన తర్వాత 7K 8K అండ్ 6K ఇన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయంటే అదొక చాలా స్మార్ట్ మూవ్, అవునా కదా? అండ్ నేను ఇప్పటికీ చెప్పిన 2200 crores అంటున్నారు, కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని చూపించినా అవన్నీ నమ్మకండి. అసలైన కలెక్షన్స్ అనేవి చాలా ఉంటాయి. ఇదనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, ఎందుకంటే పుష్పనే కాదు సంక్రాంతికి వస్తున్నామన్నా ఇట్లాంటివి చాలా ఐటీ రైట్స్ అంటున్నారు. కానీ ఎగ్జాక్ట్లీ క్లియర్గా చెప్తున్నాను, షార్ట్స్ ద్వారా వ్లాగ్స్ ద్వారా. ఓకేనా? లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్.